దావీదు పట్టణం ఉందంట. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే రక్షకుడు అనగా మరి మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో చూసినట్లయితే 2:20 రక్షకుడు అనగా తన ప్రజలను అనగా యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదని వాక్యం మనం చూస్తున్నాం. అంటే ప్రజలందరికీ కలిగే సంతోషం, అంటే ప్రజలందరికీ సంతోషం లేదని ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. అంటే ఎందుకు లేదంటే మానవుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. అంచేత రోమాపత్రిక 3:23 చూసినట్లయితే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందుచేతనే రక్షకుడు కావలసి వచ్చింది. అనగా లోకంలో పాపము ఏలుతుంది. ఆదాము ద్వారా భూలోకంలోనికి పాపము సంప్రాప్తించిన ద్వారా ప్రజలందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోట దేవుడు చూచినాడు. నిజమే, పాపం వల్ల వచ్చే జీతము మరణం. మరణం నుంచి తప్పించబడాలని మానవుడు ఎన్నో తపజపాలు చేస్తున్నాడు. తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రాలకు తిరుగుతూ ఉన్నాడు. జెరూసలేము కూడా చాలా మంది వస్తున్నారు. అంటే ఈ పరిశుద్ధ స్థలాన్ని దర్శించి వెళితే పుణ్యం దొరుకుతుంది, లేకపోతే మోక్షం లభిస్తుంది అనేక మంది పెరుగుతూ ఉన్నారు. అయితే పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం వలన లేకపోతే ధర్మాలు చేయటం వలన మానవుని పాపం కోట అసాధ్యం. అందుచేతనే దేవుడు అంట నరులను చూచి సంరక్షకుడు లేకపోవుట చూచి ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూలోకానికి నరావతారిగా పంపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యెషయా గ్రంథం 9:6 మనం చూసినట్లయితే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడి, అనగా దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును కుమారుడిగా మనకు అనుగ్రహించినాడు. కుమారుడు అంటే కుచితం నుండి ఎడబాపు వాడగా పాపము నుండి పాపం నుండి విడుదల కలుగజేసేవాడని అర్థం కుమారుడు. అందుచేతనే ఆయన మనకి కుమారుడుగా అనుగ్రహించబడాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అంటే పాపములను విడిపించే వాడు, అనగా మన పాపం నుండి విడిపించి మనకు రక్షణ దయచేసేవాడుగా యేసు ప్రభు ఆ తండ్రి దేవుడు ఆయన కుమారుని ఈ భూలోకానికి పంపించినాడు. అందుచేత అంటున్నాడు, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అంటే ప్రజలందరికీ కూడా రక్షకుడు పుట్టిన. అంచేత అపోస్తలుల కార్యం 10:30 చూసినట్లయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అనగా ఈ జాతి ఆ జాతి అని ఆ కులం అని ఈ కులం అని కాదు, కానీ ప్రజలందరికీ కూడా యేసు ప్రభు. ఆయన ప్రభువుగా ఈ భూలోకానికి వచ్చాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రం వెలిచింది. ఆ నక్షత్రము ఆ మార్గం వెంబడే జ్ఞానులు బెత్లెహేము వచ్చారు. జ్ఞానులు నడిపించింది నక్షత్రం. ఆ జ్ఞానులు వచ్చి ఏం చేశారంటే వారు వచ్చినప్పటికి 2 సంవత్సరాలు పట్టిందంట బెత్లెహేము రావడానికి. యేసు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం చూసినట్లయితే వారు 10వ వచనం, వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా సమర్పించినని చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ జ్ఞానులు నక్షత్రం వెంబడి వచ్చారంట. యేసు ప్రభును చూసి శిశువును చూసి సాగిలపడటం అంటే సాష్టాంగ నమస్కారం చేశారు. శిశువుకి నమస్కారం చేసంట వారు చేసిన పని అంటే ఆయన పూజించి తమ పెట్టెలు విప్పారు. దేవునికి స్తోత్రం. తమ పెట్టెలు విప్పారంటే వారు తమ హృదయాన్ని ప్రభు కొరకు
తేల్చారు. అంటే యేసయ్యను రక్షకుడిగా వారు తమ హృదయంలో చేర్చుకున్నారు. చేర్చుకుని వారు చేసిన పని ఏంటంటే బంగారమును సమర్పించారు. బంగారము రాజులకు గుర్తు. అంటే ఆయన రాజులు రాజుగా ప్రభులకు ప్రభువుగా వారు ఆరాధించారు. రెండవది మనం చూసినట్లయితే సాంబ్రాణి. సాంబ్రాణి దేనికి గుర్తు అంటే యాజకత్వానికి గుర్తు. సాంబ్రాణి అంటే ఆయన యాజకుడిగా అనగా దేవునికి మానవునికి మధ్య యాజకుడిగా వారు గుర్తించి వారి ప్రభువుని ఆరాధించారు. మూడవది చూసినట్లయితే బోళం అనగా ఆ బోళం అనగా యేసు ప్రభు ఆయన సజీవుడిగా ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేస్తాడని వారు విశ్వసించి ప్రభువును ఆరాధించారు. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో మనమందరం ఇక్కడ చేరి క్రిస్మస్ ఆరాధన జరిపించుకుంటున్నామంటే మరి ఎన్నో క్రిస్మస్ మన మీద వెళుతూ ఉన్నాయి. ఇలాగా ఎన్ని క్రిస్మస్ వెళ్ళినా కానీ జ్ఞానులని ముందు మనం యేసయ్యను మన హృదయంలో చేర్చుకోవాలి. ఎన్ని క్రిస్మస్ మన జీవితం వెళ్ళినా ఎంతగా లోకముతో ఆనందించినా కానీ యేసు లేని జీవితం అది సున్నా. అనగా ప్రభువైన యేసు క్రీస్తును ముందుగా మన స్వరక్షకుడిగా అంగీకరించాలి. తర్వాత మనం సాగిలపడి దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసయ్యను మన అంచేతన ప్రభువైన యేసు రోమీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమును విశ్వాసం ఉంచిన నీవు రక్షింపబడదు అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనం యేసు ప్రభుని ముందు మన హృదయంలో చేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. యేసుని చేర్చుకుంటే ఆ పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యం మనం చూసినట్లయితే అక్కడ అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మరి ఏ నామమున రక్షణ లేదు, ఆకాశం కింద ఉన్న ఈ మనుషుల వారి ఎవరి ఏ నామంలో కూడా రక్షణ లేదు, కానీ యేసు నామంలోనే రక్షణ. ప్రియులారా, యేసు ప్రభువును మనం చేర్చుకున్నట్లయితే మనం రక్షింపబడతాం. రక్షణ పొందిన తర్వాత మనం యేసు ప్రభుని ఆరాధించాలి. అంచేత యేసే చెప్తున్నాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలంట. ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలంటే ముందు యేసయ్యను మన హృదయంలో చేర్చుకోవాలి. యేసు మన హృదయంలో ఉన్నప్పుడు మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా సంతోషమే. యేసు ఎక్కడుంటే అక్కడ ఆనందము, యేసు ఎక్కడుంటే అక్కడ సంతోషం. ప్రియులారా, యేసయ్యను మన హృదయంలో చేర్చుకోవాలి. నిజమే, మన జీవితాలు ఎన్నెన్నో క్రిస్మస్ పెడతా ఉన్నాయి. అన్ని క్రిస్మస్ ఆనందిస్తున్నా కానీ లోకముతో క్రిస్మస్లో ఆనందించడం కాదు, కానీ యేసయ్యను మనం కలిగి ఉండాలి. ఉదాహరణ చూసినట్లయితే జక్కయ్య యేసు ఎవరో చూడాలనుకున్నాడు. యేసు ఎవరో చూడాలని మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసు ప్రభు తిన్నగా వచ్చి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. జక్కయ్య గురించి ఆలోచన చేసినట్లయితే అతడు సుంకము గుత్తదాడు, అతను చాలా ఆస్తిపరుడు, ధనవంతుడు అయినప్పటికీ యేసు ఎవరో చూడాలనుకున్నాడు. ప్రియులారా, యేసు ఎవరో చూడాలని మనం అనుకుంటే యేసయ్య మన దగ్గరికి వస్తాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే యేసయ్య కిందకి దిగి యేసుని తన ఇంటికి చేర్చుకున్నాడో ఆ ఇంటిలో ఏమైపోయిందంట, సంతోషం వచ్చింది. దేవునికి స్తోత్రం. యేసయ్య మన ఇంటిలో ఉంటే మనకు సంతోషం, యేసయ్య మన హృదయంలో ఉంటే మనకి సంతోషం. ప్రియులారా, యేసు ఎవరైనా చేర్చుకోపోయినట్లయితే నేడు సమయం ఉండగానే యేసయ్యను మన హృదయం మీ హృదయంలో చేర్చుకున్నట్లయితే మీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా సంతోషమే. యేసు రక్షించేవాడు, యేసు స్వస్థపరిచేవాడు, యేసు ఆశీర్వదించేవాడు, యేసు రక్షణ ఇచ్చేవాడు, యేసు పరలోకానికి నడిపించేవాడు. అంచేత ఎన్ని తపజపాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నదులు తిరిగినా కానీ యేసును మన హృదయంలో చేర్చుకోవాలి. యేసు ఈ దినాలు మనం చూసినట్లయితే ఎంతో మంది గొప్ప గొప్ప కులం అనుకున్న వారు కూడా యేసు ప్రభు తన హృదయం